ఆహ్వానించడం జరుగుతుంది. పెండం గణేష్ గారు ఎక్కడ కానీ వేదిక వద్దకు రావాల్సిందే కూర్చున్నా. అదేవిధంగా కోరుట్ల హ్యాండ్బాల్ ప్రెసిడెంట్ గిన్నెల విజయసాగర్ గారిని వేదికపైకి సమానంగా ఆహ్వానిస్తున్నాం. జగిత్యాల జిల్లా మిగతా జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ బహుమతి ప్రదానం ఉంటుంది కావున అందరూ రావాలి, కూర్చోవాలి. ఏ బాబు, ప్లేయర్స్ అందరూ కూర్చోవాలి. అదేవిధంగా రిటైర్డ్ ఆర్మీ దమ్మన్నపేట పంచాయత్ సెక్రటరీ హ్యాండ్బాల్ ఎన్ఐఎస్ కోచ్ గౌట్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సవినీయంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సింగపూర్ పీడి రవీందర్ సార్ గారిని సారంగపూర్ పీడి రవీందర్ సార్ గారిని వేదికపైకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జగిత్యాల జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉరుమల్ల చరణ్ గారిని సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రెస్ క్లబ్ మిత్రులు గిన్నెల శ్రీకాంత్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సీనియర్ ప్లేయర్ ఫస్ట్ ప్రైజ్ స్పాన్సర్ శ్రీకాంత్ నవీన్ గారిని జట్లీ నవీన్ అన్న గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గంగాధర్ సార్ గారిని ఒక 2 నిమిషాలు టోర్నమెంట్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఖోఖో అనేది చాలా ఫాస్ట్ గేమ్. చాలా ఫాస్ట్ గేమ్. మీరు ఇప్పుడు చూశారు, ఏ గేమ్ అయినా కానీ గెలుపు ఓటములు సహజం. The first winners Jagitchal team. బాగా ఆడినట్టుగా These are the champions. ఇద్దరు సమానంగా ఆడిండు. పోతే గెలుపు అనేది ఒకళ్ళు as well as the second team, second place team as well in this one. వచ్చే సంవత్సరం వాళ్ళు కూడా ఓడించవచ్చు. మన కొరుట్లలో These are all the players. 91లో రబ్బాని అనే ఖోఖో ప్లేయరు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖోఖో టీంకు క్యాప్టెన్సీ చేసిండు ఫస్ట్ టైం. కొట్ల క్రీడలకు దాదాపు పుట్టినీళ్ళు. అప్పుడే సేమ్ టైం అమిత్ వాలీబాల్లో అమిత్ కూడాను నేషనల్స్ ఆడాడు. ఇక తర్వాత నేషనల్స్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఖోఖో కూడాను ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు, ఇప్పుడు రెగ్యులర్ ఆడే పిల్లలు కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. మనకు ఈ టోర్నమెంట్కు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్పెషల్గా గ్రౌండ్కు సహకరించినటువంటి గణేష్ వార్డు మెంబర్ గణేష్, వార్డు కౌన్సిలరు, అట్లాగే ఇంకొక వార్డు కౌన్సిలరు లక్ష్మీనారాయణ కూడాను బాగా సహకరించిండు మనకు. అట్లాగే సిఏ గారు కూడా సహకరించిండు మనకి. ఈ రోజు ఈ టోర్నమెంట్ జరుగుతుందంటే కొట్లో ఉన్నటువంటి ఒక దాతల సహాయంతో జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు క్యాంపు కూడాను కొట్లోనే తెలిసింది. బాయ్స్ క్యాంపు కూడాను రాజాబాబు స్టేట్ పోవడానికి మన కొరుట్లనే క్యాంప్ ఉన్నది. కాబట్టి మీరు కూడాను వచ్చి చూసి ఇంకేమన్నా స్కిల్స్ ఉంటే నేర్చుకోండి. వాళ్ళు పెద్ద ప్లేయర్లే ఉంటారు, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ. కాబట్టి మీరు కూడా నేర్చుకోండి. రాజాబాబు దీన్ని ఉపయోగించాలి, క్యాంపును అందరూ ఉపయోగించుకోండి. వీళ్ళే సెలెక్ట్ అయిన పెద్ద ప్లేయర్స్. మనము ప్రతిరోజు
కొరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కొరుట్ల స్పోర్ట్స్ క్లబ్ తరఫున విచ్చేస్తున్న ముగిస్తున్నాను. స్వాగతం సుస్వాగతం సార్. రాజబాబు సురేష్ బాబు సార్ గారిని సవినీయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాజాబాబు రెఫరీ. అట్లా కాదు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్ 18 ఖోఖో టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ, అలాగే ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి, పీడీస్, ఇతర టీచర్స్ అందరికీ నమస్కారం. మన్నించాలా, కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా మ్యాచ్ చూద్దామని అనుకున్నాం కానీ కొంచెం అనారోగ్యం వల్ల ఇంతసేపు రాలేకపోయాను. అంటే ఎవరు గెలిచినారు ఎవరు ఓడిపోయినారు అనేది నాకు ఇంకా పూర్తిగా తెలియదు. కానీ ఎనీవే ఎవరైనా పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు, నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ అనేది మనందరికీ తెలిసిందే. గెలుపోవటంలు అనేవి సర్వసాధారణం. గెలుస్తాం, ఓడిపోతాం. ఇలా ఇండియన్ క్రికెట్ మ్యాచ్ కూడా ఓడిపోయింది, టెస్ట్ మ్యాచ్ చూసుంటారు ఎవరన్నా. అంటే గెలుపు ఓవడం అనేది చాలా సర్వసాధారణం, బట్ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అవసరం. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా ఈ కార్పొరేట్ స్కూళ్ళ యుగంలో అసలు గ్రౌండ్లో పిల్లలు కనిపించడమే కరువైన టైంలో ఇలాంటి టోర్నమెంట్లు పెట్టడం, సెలక్షన్స్ పెట్టడం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నది. ఎవరైతే ఈ స్పోర్ట్స్లో బాగా రాణిస్తారో వాళ్ళ యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మనందరూ తెలిసిందే. ఇక్కడున్న క్రీడాకారులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మంచి మంచి క్రీడలు రాణించిన వాళ్ళే గతంలో. కాబట్టి మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రాకముందు కబడ్డీ, క్రికెట్ విపరీతంగా ఆడేవాళ్ళం. అంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా గ్రౌండ్లోకి వెళ్ళి కసరత్తు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. మేము యాక్చువల్గా 2004 బ్యాచ్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యా. తర్వాత 2009 మళ్ళీ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యా. ఆ 4 బ్యాచ్ కానిస్టేబుల్ అప్పుడు కూడా మేము ప్రత్యేకంగా ఎప్పుడు కూడా 5 కిలోమీటర్స్ పరిగెత్తడానికి, తర్వాత 100 మీటర్స్ పరిగెత్తడానికి ప్రత్యేకంగా ఏం పెద్దగా మేము ప్రాక్టీస్ చేయలే. ఓన్లీ ఆ స్కూల్ గ్రౌండ్లలో ఆడిన క్రికెట్, కబడ్డీ, ఆ టైంలో ఉన్న ఫిట్నెస్ లెవెల్స్ వల్ల ఈజీగా పరిగెత్తగలిగినాం. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, స్పోర్ట్స్లో ఎవరైతే బాగా యాక్టివ్ ఉంటారో వాళ్ళు బాగా చదువుతారు, సేమ్ టైము మెంటల్లీ ఫిట్ ఉంటారు, ఫిజికల్లీ ఫిట్ ఉంటారు. ప్రస్తుతం అంతా ఈ సెల్ ఫోన్ మాయలో పడిపోయి సెల్ ఫోన్లోనే అంతా ఇండోర్ గేమ్స్ అంటే వాలీబాల్ అవి కాకుండా ఓన్లీ మొబైల్లో ఆటలు ఆడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్క క్రీడాకారులందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ముందు ఈరోజు గెలిచిన వాళ్ళు కావచ్చు, ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ముందు ఇంకా రాష్ట్ర స్థాయిలో ఆడి మీ యొక్క మంచి ప్రతిభావంతులుగా అయిపోయి మీ జీవితాలలో మంచిగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ స్పోర్ట్స్కి అలవాటైతే ప్రపంచంలో ఉన్న ఈ రుగ్మతలు ఏదైతే ఉన్నాయో, కొన్ని గంజాయిలు కావచ్చు, ఇతర డ్రగ్స్ మత్తు పదార్థాలు కావచ్చు, వాటన్నింటికి కూడా దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మా కొరుట్ల పట్టణ పోలీస్ నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్. సీనియర్ పీడీ, కొరుట్ల మండల సీనియర్ పీడీ విజయ్ సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ కూర్చో. క్రీడాభిమాని ఇంగేరాజు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కూర్చోండి. ఒకరు ఇంగేరాజు గారు. ఈ బహుమతులు వేదికపై ఉన్న పెద్దలందరూ ఇవ్వాల్సిందే కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందే కోరుచున్నాం. గర్ల్స్ రన్నర్స్ కరీంనగర్ టీం వచ్చి ట్రోఫీ మరియు మెడల్స్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. రన్నర్స్ కరీంనగర్ రన్నర్స్
కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. పేరు పేరున కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ మెంబర్ సుమతి వీరులకి ఇచ్చాం. కొంచెం ముంగడి జరిగి కూర్చొని మళ్ళీ ఈ ట్రోఫీలను మరియు మెడల్స్ ని మనకు అందించిన వారు శ్రీనివాస బుక్ సెల్లర్ కోరుట్ల. వారికి కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్యాష్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ 2000 రూపీస్ ని కూడా కెప్టెన్ అందుకోవాల్సిందే. 2000 రూపీస్. దగ్గర జరు నవీన్ కోచ్ మరియు కరీంనగర్ కోచ్ మేనేజర్స్ ఎవరు ఉంటారండి? దానికి ఇడిదింపు లేకుండే. అరే ధనుష్ అలా ఇడిదింపురా. అందరు అమ్మాయిలు వచ్చేటోడు కూర్చున్న వాళ్ళు నిలబడాలి అందరూ. గర్ల్స్ విన్నర్స్ జగిత్యాల్ టీమ్. గర్ల్స్ విన్నర్ జగిత్యాల్ టీమ్. ప్రైజ్ మనీ 3000 రూపీస్ స్వీకరించవలసింది కెప్టెన్ కోరుతున్నాం. కెప్టెన్ పిల్లలు వెళ్ళిపోయారు. అమ్మాయికి అన్ని చిన్ని చేయరు, మా చిన్ని చేసేసారు. మనీ ప్రైజ్ ఇచ్చినవారా? నువ్వేనా ముందుకురా. వైస్ కెప్టెన్ బాయ్స్ రన్నర్స్ క్యాష్ ప్రైజ్ 3000 రూపీస్. అదేవిధంగా బాయ్స్ రన్నర్స్ జగిత్యాల బి టీమ్. జగిత్యాల బి టీమ్ రన్నర్స్ చప్పట్లు. కోచ్ సాయి. రాజేష్ మైపాల్ రండి. ఇంకా ప్రణయ్ ఇంకెవరు ఉన్నారు? మనోళ్ళు అందరూ రండి. అరే రాజేష్ ప్రణయ్ అందరూ మైపాల్ దాదా మైపాల్ ప్లీజ్. మైపాల్ విజయ్ శంకర్ సార్ కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ మెంబర్స్ అందరు రావాలి.
ఇంత అద్భుతమైన మెమంటోస్ మరియు షీల్డ్స్ మరియు మెడల్స్ ను మనకు అందించిన వారు శ్రీనివాస్ గారికి టీమ్ లో పేర్స్ ఉన్న వాళ్ళు రండి, నేమ్స్ ఉన్న వాళ్ళు రండి, అందరు రండి. ఓన్లీ 15 మెంబర్స్ టీమ్స్ లో నేమ్స్ ఉన్న వాళ్ళే 15 మెంబర్స్ రండి. 15 మెంబర్స్ టీమ్ లో నేమ్స్ ఎవరైనా వాళ్ళే రండి. అరే ఇక్కడ ఎస్ఎంఎస్ శేఖర్ పీడీసీ పీడీ శేఖర్ పీడి గారు వేదిక వద్దకు రావాల్సింది కోరుతున్నాం. ఇటుకల్ శేఖర్ పీడి గారు ఎక్కడున్న వేదిక వద్దకు రావాల్సింది కోరుతున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్ 18 ఖోఖో ఉమ్మడి వీరికి క్యాష్ ప్రైజ్ మన శ్రీ గంధే నవీన్ గారు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వీరికి కొర్ల స్పోర్ట్స్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. శ్రీ గంధే నవీన్ గారు మొదటి బహుమతి క్యాష్ ప్రైజ్ అందించడం జరుగుతుంది. వారికి కొర్ల స్పోర్ట్స్ క్లబ్ పక్షాన కృతజ్ఞతలు. బహుమతిని క్యాష్ ప్రైజ్ ను నవీన్ అన్న గారు ఇవ్వాల్సింది. శ్రీ గంధే నవీన్ గారిని స్పాన్సర్ శ్రీ గంధే నవీన్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. క్రీడాభిమాని క్రీడా ప్రోత్సాహకుడు శ్రీ గంధే నవీన్ గారు అరే అని ఫోటో మంది అన్న అన్న క్యాష్ ప్రైజ్ 3000 రూపీస్ ని స్పాన్సర్ చేస్తున్న శ్రీ గంధే నవీన్ గారిని అందించవలసిందిగా కోరుచున్నాం. సారీ ఎవరు ఓకే రైట్. థ్యాంక్ యూ.